39 డిగ్రీలు ఉంది ఎండ. నేను చెప్పేది ఏంటంటే అందరూ హాయిగా ప్రశాంతంగా ఆటోల్లో బస్సుల్లో వస్తే చాలా హ్యాపీ. పళ్ళ మీద అయితే మాత్రం సాహసం అయితే చేయబాకండి మాట. సో ఇదంతా కూడా నైట్ స్టేజ్. సో ఇంకా వర్క్ అయితే కొంచెం జరుగుతూ ఉంది. ఇంకొక 1 hour 2 hours అయితే టైం అయితే ఉంది. సౌందర్యపూర్ణ ఆల్బమ్ ని రిలీజ్ చేయించున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఆల్మోస్ట్ క్రౌడ్ అంతా కూడా నిండిపోయారండి. ఎక్కడ కూడా చిన్న గ్యాప్ కూడా లేదు. మొత్తం అంతా. హాయ్ హలో ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈరోజు హోసన్నా మినిస్ట్రీస్ గుడారాల పండుగలు అయితే స్టార్ట్ అయితే అవుతున్నాయండి. సో మేము స్టార్ట్ అయితే వెళ్తున్నాము. కొన్ని లక్షల మంది అయితే ఆ గుడారాల పండుగ రావడం అయితే జరుగుతుంది. ఇతర దేశాల నుంచి కూడా వస్తారు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా అయితే రావడం అయితే జరుగుతూ ఉంది. సో అదంతా కూడా వీడియో రూపంలో అయితే మీకు అందిస్తాను. ఈ 49వ అంతర్జాతీయ గుడారాల పండుగకి అయితే మేమైతే స్టార్ట్ అయ్యి వెళ్తున్నామండి. సో దేవుడు మహిమకరంగా 48 సంవత్సరాలు ఈ యొక్క గుడారాల పండుగని ఆయన యొక్క మహిమకరంగా ఆయనకి మహిమ వచ్చేలాగున జరిగించడం అయితే జరిగింది. సో ఈ యొక్క 49వ గుడారాల పండుగ స్టార్ట్ అయితే అయ్యి వెళ్తున్నాము. లేమల్లో అయితే ఈ యొక్క గుడారాల పండుగని ఏర్పాటు చేయడం అయితే జరుగుతూ ఉంది. కొంచెం దూరం వచ్చేసరికి పెట్రోల్ అయితే లేదండి. సో పెట్రోల్ కూడా మేము ఫిల్ చేసుకొని స్టార్ట్ అయితే అయ్యి వెళ్తున్నాము 49వ అంతర్జాతీయ గుడారాల పండుగకి. వీడియో అండి నా తమ్ముడు బాను. సో నేను చేసే ప్రతి వీడియోస్కి వీడియో కెమెరామెన్ అనమాట. నాకు మొత్తం అన్ని వీడియోస్లో మనోడే కెమెరామెన్ అనమాట నాకు. సో అంతా కూడా మేము వీడియో రూపంలో అయితే మీకు అందించడానికి ట్రై చేస్తాము మంచిగా తీసి. సో అలా కొంచెం దూరం వచ్చేసరికి బఫెల్లోస్ని అయితే ట్రాన్స్పోర్ట్ చేయడం అయితే చూశానండి. సో మధ్యాహ్నం పూట బఫెల్లోస్ని అయితే ట్రాన్స్పోర్ట్ చేయకూడదు. ఎందుకంటే నేను వెటనరీ అసిస్టెంట్ కోర్స్ చేశాను. సో దాంట్లో డైరీ మేనేజ్మెంట్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. దాంట్లో వచ్చేసరికి ఉదయం పూట కానీ లేదా సాయంత్రం పూట చల్లపూట మాత్రమే బఫెల్లోస్ని ట్రాన్స్పోర్ట్ అనేది చేయాలి. సో ఇది బాగా ఎండ అయితే ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 40 degrees దాకా అలా ఉంది. సో ఈ టైంలో ట్రాన్స్పోర్ట్ చేస్తే కొంచెం ప్రమాదమే. ఎందుకంటే వాటికి ఏదైనా ఫీవర్ కానీ లేదా కాల్షియం డౌన్ అయ్యే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. గుంటూరు అయితే వచ్చేసామండి. సో ఆల్మోస్ట్ 2:30 టైం అయితే అయిపోతుంది. సో మేము ఇక్కడ లంచ్ అయితే చేసి ఆ లేమల్లె ఆ గుడారాలకైతే మేము స్టార్ట్ అవుతాము. గుంటూరు, గోరంట్ల, లేమల్లె. సో ఇలా ఉంటుంది అన్నమాట రూటు. సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయితే అయ్యి చిన్నగా అయితే వెళ్దాము. ఇది వచ్చేసరికి గోరంట్ల హోసన్న మందిర్ అండి. సో స్ట్రైట్ రోడ్ అనమాట, అమరావతి రోడ్డు. ఎక్కడ కూడా మనం ఇటు కూడా మలుపులు తిరగడానికి ఏమీ లేదు, స్ట్రైట్గా వెళ్ళిపోవటమే. వీడియో అనేది లెంత్ అయితే ఎక్కువ అవుతుందండి. సో అందుకని చెప్పి నేను సపరేట్గా రూట్ మ్యాప్ అనేది సపరేట్గా మీకు ఒక వీడియో రూపంలో అయితే అందిస్తాను. సో ఇప్పుడైతే వీడియో అయితే లెంత్ అయితే ఎక్కువ అవుతుంది కాబట్టి ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతూ ఉన్నాము. ఏంది బ్రో ఆగ్యో వెళ్దాంపా. 3 అయింది టైం, కానీ 39 డిగ్రీలు ఉంది ఎండ. 39 డిగ్రీలు ఎండ. ఇప్పటికి గుంటూరు నుంచి ఇక్కడికి 3 వాటర్ బాటిల్ అయిపోయినాయి. అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చి 2 వాటర్ బాటిల్. ఇప్పుడు మొత్తం మీద 5 వాటర్ బాటిల్. ఎండ అయితే మామూలుగా లేదు. డ్రైవింగ్ కూడా చేయలేకపోతున్నాం. సో నేను చెప్పేది ఏంటంటే అందరూ హాయిగా ప్రశాంతంగా ఆటోల్లో బస్సుల్లో వస్తే
చాలా హ్యాపీ. పళ్ళ మీద అయితే మాత్రం సాహసం అయితే చేయబాకండి. ఏంటంటే కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి బైక్ నడిచేటప్పుడు. వాటర్ బాటిల్ అయితే కంపల్సరీ మెయింటైన్ చేయండి. 5 వాటర్ బాటిల్ అయిపోయి మామూలు కదండి. చూసారు కదండి, ఆల్మోస్ట్ 40 degrees అయితే ఉంది ఎండ. సో బైక్స్ మీద వచ్చే వాళ్ళు అయితే చాలా జాగ్రత్తగా రండి. సో వాటర్ బాటిల్ కూడా కంపల్సరీ వాటర్ అనేది మెయింటైన్ చేయండి. వచ్చేటప్పుడు కంపల్సరీ తీసుకొని రండి. సో ఈ యొక్క గుడారాల పండగకి అయితే ఈ యొక్క ట్రాఫిక్ ఎక్కడ కూడా జామ్ అయిపోకుండా 10,000 మంది వాలంటీర్ని అయితే ఈ యొక్క ఇయర్ నియమించడం అయితే జరిగింది. సో ట్రాఫిక్ ఎక్కడ కూడా జామ్ అయిపోకుండా 10,000 మంది వాలంటీర్ని అయితే నియమించడం అయితే జరిగింది. సో ఇదేనండి వస్తున్న మందిర్ లేమల్లె. మనం లేమల్లె అయితే వచ్చేసాం. సో ఇక్కడ నుంచి స్ట్రైట్గా కొంచెం ముందుకైతే వెళ్తే ఆ విలేజ్ అవుట్కట్స్లో గుడారాల పండుగ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో మనం ఇదే అంతర్జాతీయ గుడారాల పండుగ దగ్గరికి అయితే మనం వచ్చేసాము. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా. సో మనం ఇదంతా కూడా చూద్దాము. ఆల్మోస్ట్ అంతా కూడా నిండిపోతుందండి సాయంత్రానికి. పార్కింగ్ ఏరియా కానీ లోపల అంతా కూడా చాలా వాటికి అయితే నిండిపోతుంది. సో ఇప్పటికే చాలా మంది అయితే తరలి వస్తూ ఉన్నారు. కొంతమంది లారీల్లో వస్తూ ఉన్నారు, కొంతమంది బస్సుల్లో. ట్రాన్స్పోర్ట్ అన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి దేవుని కృపను బట్టి. సో ప్రత్యేక బస్సులు అనేవి ఏర్పాటు చేశారు, ప్రత్యేక రైళ్లు అనేవి కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో ఈ యొక్క అంతర్జాతీయ గుడారాల పండుగకి అయితే అనేక మంది అయితే కొన్ని దేశాల నుంచి, కొంతమంది అయితే కొన్ని రాష్ట్రాల నుంచి సో రావటం అయితే జరుగుతూ ఉంది. ఈ యొక్క 49వ అంతర్జాతీయ గుడారాల పండుగ వచ్చేసరికి పోయిన సంవత్సరం 48వ గుడారాల పండుగ, 48వ అంతర్జాతీయ గుడారాల పండుగ వచ్చేసరికి 120 ఎకరాల్లో కండక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈసారి 49వ అంతర్జాతీయ గుడారాల పండుగ వచ్చేసరికి 150 ఎకరాల్లో అయితే కండక్ట్ చేయడం అయితే జరిగిందండి. సో దీంట్లో మొత్తం అంతా కూడా చూద్దాము. నైట్ స్టేజ్ అండ్ మార్నింగ్ స్టేజ్ అంతా కూడా మీకు చూపిస్తాను. గుడారాలన్నీ కూడా మీకు చూపిస్తాను. వంటశాల, అలాగే బాప్తీసాలు ఇచ్చేది ఆ తొట్టి కూడా ఒకటి మంచిగా ఏర్పాటు చేయడం జరిగింది. అవన్నీ కూడా చూద్దాము. త్రాగునీరుని అయితే మంచిగా ఏర్పాటు చేశారు. అవన్నీ కూడా నేను మీకు ఒక మంచిగా వీడియో రూపంలో అయితే అందిస్తాను. ఈ యొక్క 49వ అంతర్జాతీయ గుడారాల పండుగ వచ్చేసరికి ఇక్కడ నుంచి అయితే సౌండ్ సిస్టమ్ అంతా కూడా ఆపరేట్ చేస్తారండి. సో ఇదంతా కూడా సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేసే క్యాబిన్ మట్టుకు అయితే ఉంది. సో ఇదంతా కూడా చాలా మంచి ఎక్విప్మెంట్స్తో అయితే ఈ యొక్క సౌండ్ మంచిగా క్వాలిటీగా రావడానికి మంచి ఎక్విప్మెంట్స్ అయితే వాడటం అయితే జరిగింది. సో ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను, కొంచెం చూడండి. సో అన్నీ కూడా సెట్ చేసేసుకుంటున్నారు. అలాగే చూస్తున్నారు కదండి, ఇదంతా కూడా నైట్ స్టేజ్ అనమాట. సో ఇదంతా కూడా నైట్ స్టేజ్. సో ఇంకా వర్క్ అయితే కొంచెం జరుగుతూ ఉంది. ఇంకొక 1 hour 2 hours అయితే టైం అయితే ఉంది. సో మేము వచ్చేసరికి 4:30 అలా అయిపోయింది. టైం వచ్చేసరికి 4:30 అలా అయింది. సో ఇంకా కొంచెం అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది. సో అంతా చూడండి. అలాగే కెమెరామెన్ అనమాట ఇదంతా కూడా. ఆ కెమెరా సిస్టమ్ మంచి హై కెమెరాస్ అయితే వాడటం అయితే జరుగుతుంది ప్రతి గుడారాల పండుగలో. సో మంచిగా లైవ్లో కానీ ఎక్కడ కూడా ఇబ్బంది అనేది ఏం లేకుండా మంచిగా ఆ వీడియోస్ అన్ని తీయడానికి కూడా మంచి కెమెరా అయితే వాడటం అయితే జరుగుతూ ఉంది. సో ఈ యొక్క 49వ అంతర్జాతీయ గుడారాల పండుగకి కొన్ని లక్షల మంది అయితే రావటం అయితే జరుగుతూ ఉంది. సో ఇదంతా కూడా స్టేజ్. ఆ స్టేజ్ అనేది దాటుకొని కొంచెం ముందు వచ్చేసరికి నాకు నోవాన్ అయితే కనిపించారండి, తబలా ప్లేయరు. సో ఈ అంతర్జాతీయ గుడారాల పండుగలో ఈ అన్న మంచి తబలా ప్లేయర్ అనమాట. మెయిన్ ప్లేయర్గా అయితే ప్లే చేస్తూ ఉంటాడు. చూస్తున్నారు కదండి, ఇదంతా కూడా ఉదయం పూట గుడారాలు అనమాట. ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను, చూడండి. ఇప్పుడు మీకైతే నైట్ స్టేజ్ అయితే ఎందాక చూపించాను. సో ఇది వచ్చేసరికి పగలపూట గుడారాల్లో స్టేజ్ అనమాట ఇదంతా కూడా. సో ఇది మెయిన్ స్టేజ్ అనమాట ఇక్కడ నుంచి. సో గుడారాలు అనేవి చాలా అంటే చాలా పొడుగు, వెడల్పు అయితే చాలా ఉన్నాయండి. మొత్తం 150 ఎకరాల్లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఒక్క గుడారాల పండుగ అనేటువంటిది. సో ఇదంతా కూడా మీకు చూపిస్తాను, చూడండి. అలాగే ఉదయం పూట స్టేజ్ అనమాట. స్టేజ్ దగ్గర అయితే మనం ఉన్నాము. కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది. చూస్తున్నారు కదండి, ఇదంతా కూడా ఉదయం పూట
ఉదయం పూట స్టేజ్ అనమాట, ఇదంతా కూడా మార్నింగ్ పూట స్టేజ్ గుడారాల్లో. సో వర్క్ అయితే జరుగుతూ ఉంది. సో రేపు మార్నింగ్ అయితే మొత్తం అయితే అయిపోతుంది. ఆ పందిర్లన్నీ దాటుకొని కొంచెం అయితే ముందుకైతే వస్తే మనకి ఇక్కడ దయాక్షేత్రం లేమల్లో ఆ దేవుని కృపను బట్టి అనుగ్రహించినటువంటి ఈ యొక్క దయాక్షేత్రంలో ఇది మందిరం అన్నమాట. సో ఇదంతా కూడా మీకు చూపిస్తాను, చూడండి. సో ఇది బాప్తీసాలు ఇచ్చే తొట్టండి. ఇదంతా కూడా ఈ యొక్క గుడాల పండుగలో బాప్తీసం అంతా కూడా ఇక్కడ ఇవ్వటం అయితే జరుగుతూ ఉంది. ఆ కనపడుతున్న రూమ్స్ అన్నీ కూడా పాస్టర్ అన్న వాళ్ళ రూమ్స్ అండి. ఆల్మోస్ట్ అందరూ కూడా ఇక్కడే ఉన్నారు, పాస్టర్ అన్న వాళ్ళందరూ కూడా. సో త్రాగునీరు అయితే సమృద్ధిగా అయితే ఉంది. సో ప్రతి చోట కూడా త్రాగునీరు అని చెప్పి ట్యాప్స్ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. చూస్తున్నారు కదండి, ఇదంతా కూడా వంటశాల అనమాట. ప్రతి ఇయర్ కూడా దేవుని సేవకులు మాత్రమే వంట చేసి అనేక మందికి ప్రజలకైతే అందించడం అయితే జరుగుతూ ఉంది. సో ఇక్కడ నుంచే వంట అంతా కూడా సిద్ధమయ్యి ఆ యొక్క వడ్డిచ్చే వంటశాల దగ్గరికి అయితే భోజనశాల దగ్గరికి అయితే వెళ్ళటం అయితే జరుగుతూ ఉంది. సో ఇక టైం అయితే అయిపోతూ ఉంది. సో మేము ఫాస్ట్గా అయితే వచ్చేసాం, ఎందుకంటే జనాలు వచ్చారంటే ముందు స్టేజ్ దగ్గర కూర్చోడానికి అయితే అవకాశం ఉండదు. సో ఆల్మోస్ట్ టైం వచ్చేసరికి 5:30 అలా అయిపోతుందండి. సో చాలా మంది అయితే వస్తూ ఉన్నారు. ఇంకా ఆల్మోస్ట్ అందరూ కూడా నిండిపోయింది. స్టేజ్ పక్కన అంతా కూడా గ్రౌండ్ అంతా కూడా నిండిపోయింది జనాలతోటి. సో చిన్నగా అందరూ కూడా వస్తూ ఉన్నారు. అలాగే అన్నవాళ్ళు కూడా అయితే రావటం అయితే జరిగింది. సో జాన్ వెస్లీ అన్న, అబ్రామ్ అన్న, ఫ్రెడీ పాల్ అన్న, రాజ్ అన్న, రమేష్ అన్న, ఇలా అయితే అందరూ అయితే రావటం అయితే జరిగింది. సో ఇంకొన్ని నిమిషాల్లో అయితే ఈ యొక్క అంతర్జాతీయ గుడారాల పండుగ అనేటువంటిది స్టార్ట్ అయితే అవటం జరుగుతుంది. సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు వీడియోని. ఇక్కడ నుంచి వీడియో చాలా బాగుంటుంది. మీకు మొత్తం అంతా కూడా పావురాల్లో ఎన్ని ఎగరేసేది మొత్తం అంతా కూడా నేను మంచిగా వీడియో అయితే తీశాను. సో ఇదంతా కూడా మీకు చూపిస్తాను. అందరూ సంతోష హృదయులై థాంక్ యూ జీసస్. గుడారాల పండుగ స్టార్ట్ అయితే అవుతుందండి. మొత్తం వీడియో రూపంలో అందిస్తాను, చూడండి. I bring you greetings from Hosanna Ministries in South Africa. అందరూ చప్పట్లు కొడుతూ అందరూ చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతించండి. దగ్గరగా బెదురు సోదరులు అందరూ
ఉంటారు. అందరూ అలాగే నిలవబడి ఉంటారు. అది పరిశుద్ధ వస్తుంది. జయం. అందరూ చప్పలు కొడుతూ ఈ సౌందర్య పూర్ణుడా అనే పాటల పుస్తకం హల్లెలూయా 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 హల్లెలూయా. సౌందర్య పూర్ణుడ అనే పాటల బుక్ అయితే రిలీజ్ అయితే చేయటం అయితే జరిగింది. ఈ సంవత్సరం సాంగ్స్ అనేవి చాలా అంటే చాలా బాగుంటున్నాయండి. సో చాలా మంది సేవకులు అయితే రావటం అయితే జరిగింది. కొంతమంది ఇతర దేశాల నుంచి, కొంతమంది ఇతర రాష్ట్రాల నుంచి అయితే రావటం అయితే జరిగింది. సో పాస్టర్ జ్యోతిరాజ్ అన్న కూడా రావటం అయితే జరిగింది. ప్రతి సంవత్సరం ఈ కూడుకులకు ప్రేమతో మమ్మల్ని ఆహ్వానిస్తున్న దైవ సేవకులు అబ్రహాం అన్నగారికి, జాన్ వెస్లీ అన్నగారికి, రమేష్ అన్నగారికి, ఫ్రెడీ పాల్ అన్నగారికి, రాజ్ అన్నగారికి హృదయపూర్వకంగా మా కృతజ్ఞతలు తెలియచేస్తూ, మరి దైవజనులు ప్రకటించిన రీతిగా ఈ యొక్క 49వ అంతర్జాతీయ గుడార పండుగలో సాంగ్స్ అన్నిటికి కూడా జేకే వర్ధన్ అన్న సో మ్యూజిక్ డైరెక్టర్ గా ఈ యొక్క ఆల్బమ్ అంతా కూడా చేయటం అయితే జరిగింది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని పేరిట ఈ యొక్క సౌందర్యపూర్ణ ఆల్బమ్ ను రిలీజ్ చేయించున్నాము. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. అలాగే పాస్టర్ మోహన్ సింగ్ లాజరస్ గారు అయితే దేవుని యొక్క వాక్యాన్ని అయితే అందించారండి. మీకు ఏ ఆశీర్వాదం కావాలో ప్రభువుకి తెలుసు. அந்த ஆசீர்வாதத்தை ஆண்டவர் கட்டாயம் உங்களுக்கு அருளி செய்வார். ఆ ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా మీకు దయచేసి ఇక్కడ నుంచి ప్రభు తీసుకెళ్ళబోతున్నారు. சிலருக்கு ஆவிக்குரிய ஆசீர்வாதம் தேவை. కొంతమందికి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అవసరం. ఆల్మోస్ట్ క్రౌడ్ అంతా కూడా నిండిపోయారండి. ఎక్కడ కూడా చిన్న గ్యాప్ కూడా లేదు. మొత్తం అంతా కూడా ఫుల్ గా అయితే జనాలు అయితే వచ్చేసారు. సో ఇది 150 ఎకరాల్లో ఇప్పుడు చాలా వాటికి అయితే ఫిల్ అయిపోయింది. ఈసారి 50వ గుడారాల పండగకి అయితే చాలా ప్లేస్ అయితే అవసరం అవుతుందేమో.